ఈ సినిమాకి నేను ఈ మాట చెప్తారనుకోలేదు గైస్, కానీ ఎలా ఉందన్నా అది అయ్యగారు హిట్ కొట్టేశారు. లెనిన్ మూవీ చూస్తాను భయ్య. ఈ సినిమా ఎలా అనిపించిందో ఒక్క ముక్కలో చెప్పాలంటే సినిమా నాకైతే నచ్చిందండి. స్టోరీ విషయానికి వస్తే ఈ మూవీలో స్టోరీ చెప్పనండి, ఎందుకంటే చిన్న స్టోరీ లైన్ అంటే నేను ఇప్పుడు ఏ స్టోరీ పాయింట్ చెప్పినా కూడా ట్విస్టులు రివీల్ అయిపోతాయి. మెయిన్ అయ్యగారు పర్ఫార్మెన్స్ అండి, ఎర్ర కుమ్మేసి అవతల పడేశాడు అనమాట. ప్రాణం పెట్టేశాడు ఈ సినిమా కోసం. మీకు స్క్రీన్ మీద క్లియర్ గా కనిపిస్తుంది. ఈ సినిమాతో అయ్యగారికి TFI లో బ్రేక్ దొరికినట్టే. బిగ్ బాస్ వల్ల ఎవరికన్నా బెనిఫిట్ వచ్చిందంటే నాకు తెలిసి శివాజీ గారికేనేమోనండి. ఆ తర్వాత చాలా మంచి రోల్స్ పడుతున్నాయి. ఈ సినిమాలో కూడా he got another prominent role and he performed it. Remaining performances by ఈశ్వరి రావు గారు, గెటప్ సీన్ గారు, ప్రవీణ్ గారు, ఆ రోకేష్ వాళ్ళకున్న లిమిట్స్ లో వాళ్ళు బానే చేశారనమాట. భాగ్యశ్రీ బోర్సే కూడా తనకిచ్చిన పరిధిలో బానే చేశారనమాట. అండ్ మ్యూజిక్ బై తమన్ ఈజ్ లైక్ ఫైర్. సీన్స్ ని లిటప్ చేస్తాడండి. నాకైతే బాగా వర్కౌట్ అయింది బీజిఎం. కానీ ఒకే బీజిఎం ని మల్టిపుల్ ప్లేసెస్ లో వాడతాడనమాట. బట్ నాకు ఇది వర్కౌట్ అయింది. మెయిన్ ఈ సినిమాలో ట్విస్ట్లు ఉంటాయండి, ఎర్రకుమ్మేసి అవతల పడేసే ట్విస్ట్లు అనమాట. ఈ మూవీలో మహాభారత రెఫరెన్స్లు వాడతారండి, భలే వాడతారు తెలుసా. మహాభారత రెఫరెన్స్లు మాత్రం ఒక షాట్ ఉంటదండి. అంటే ఆ షాట్ లో అఖిల్ ఎద్దుల బండి చక్రం ఉంటది కదా, ఆ చక్రం పట్టుకొని ఇలా ఫైట్ చేస్తాడనమాట. గూస్ బంప్స్ వచ్చాయి నాకైతే ఆ షాట్ లో. స్టోరీ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ మహాభారతాన్ని కంపేర్ చేస్తూ ఉంటారు. అంటే క్యారెక్టర్స్ వచ్చి ఇవి ఈ క్యారెక్టర్ వీల్తో అని కంపేర్ చేస్తూ ఉంటాడు. క్రేజీ ఉంటాయండి కంపారిజన్స్ మాత్రం. నాకు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఎన్టీఆర్ అన్న వాయిస్ ఓవర్ ఉంటదండి స్టార్టింగ్ లో. నాకు ఇంటుంటే ఆహా, అసలు అంటే ఈ మూవీ స్టార్ట్ అవ్వడం ఒక పాజిటివ్ వైబ్ తో స్టార్ట్ అయింది అనమాట నాకు ఆ వాయిస్ ఓవర్ తో. అండ్ ఈ సినిమాలో నాకు వర్కౌట్ అయిన పోర్షన్స్ ఏంటంటే, ఈ సినిమా కోర్ పాయింట్ లవ్ స్టోరీ అండి. లవ్ స్టోరీ చుట్టూనే సినిమా అంతా రివాల్వ్ అవుతా ఉంటది. కానీ ఆ లవ్ స్టోరీయే వీక్ గా ఉంటది అనమాట. అది కొంచెం గట్టిగా రాసుంటే నిజంగా సినిమా వేరే లెవెల్లో ఉంది. అండ్ వెరీ మిస్ప్లేస్మెంట్ ఆఫ్ సాంగ్స్ అనమాట. అంటే అక్కర్లేని చోట సాంగ్స్ వస్తాయి. మీరు అంటే నా ఉద్దేశం ఏంటంటే, మీరు ఆ సాంగ్స్ ప్లేస్ లో ఇంకో 2-3 లవ్ సీన్స్ పెట్టి ఆ లవ్ స్టోరీని బిల్డప్ చేసుకోవడానికి, ఆ లవ్ స్టోరీని ఎమోషనల్ గా కనెక్ట్ చేయడానికి వాడితే ఇట్ వుడ్ హావ్ బీన్ మచ్ బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ ఎవరు సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు థియేటర్ లో. సర్ప్రైజింగ్లీ ఒక సాంగ్ ఉంటదండి, జయమంగళం నిత్య శుభమంగళం అనే సాంగ్. నాకు పర్సనల్ గా ఆడియో సాంగ్ విన్నప్పుడు నాకు అంతగా ఎక్కలేదు. కానీ నాకు థియేటర్ లో ఆ సాంగ్ చాలా బాగా వర్కౌట్ అయిందండి. ఆ సాంగ్ ప్లేస్మెంట్ కూడా చాలా బాగుంది. ఆ సాంగ్ ప్లేస్మెంటే బాగుంది. మిగతా 2 సాంగ్స్ ఆడియో పరంగా వర్కౌట్ అయిన సాంగ్స్ ప్లేస్మెంట్ వర్కౌట్ అవ్వలేదు. అంటే స్క్రీన్ మీద చూడడానికి చాలా చిరాగ్గా ఉంటది. ఫస్ట్ 30-40 మినిట్స్ స్లోగా వెళ్తుందండి సినిమా. ప్రీ ఇంటర్వెల్ సీన్ నుంచి క్లైమాక్స్ వరకు అలా హై 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 వెళ్తానే ఉంటది అనమాట. ఎందుకంటే అక్కడ ట్విస్టులు రివీల్ అవుతా ఉంటాయి అన్నమాట మీకు. అంటే ఈ 30-40 మినిట్స్ స్లోగా వెళ్తుందంటే డైరెక్టర్ స్టోరీని బిల్డప్ చేసుకోవడానికి టైం తీసుకుంటారు అనమాట. అంటే ఆ విలేజ్ ఏంటి, ఆ విలేజ్ లో ఉన్న క్యారెక్టర్స్ ఏంటి, వాళ్ళ మధ్యన రిలేషన్స్ ఏంటి, అవన్నీ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి టైం తీసుకున్నాడు. అంటే మూవీ అయిపోయిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే, ఇప్పుడు అవి ఎస్టాబ్లిష్ చేయకపోతే ప్రాపర్ గా నేను మూవీ కనెక్ట్ అయ్యేవాడిని కాదేమో. అండ్ ఈ మూవీలో విజువల్స్ అండి చాలా బాగున్నాయి అనమాట. విలేజ్ సెట్ అవనియండి, లేకపోతే నైట్ షాట్స్ అవనియండి, లేకపోతే చాలా షార్ట్స్ అనమాట భలే ఉన్నాయి. అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది. నేను జెన్యూన్ గా చెప్పాలంటే ఫస్ట్ 40 మినిట్స్ చూసిన తర్వాత ఓకే ఈ సినిమా పోతుంది, మళ్ళా అనదర్ డిజాస్టర్ లోడింగ్ అనే ఫీల్ లో ఉన్నా. బట్ అక్కడి నుంచి అవుట్ ఆఫ్ నోవేర్ నాలో ఉన్న ఎమోషన్ ని అలా ఒక్కసారి ఇలా జయన్ లేపిందండి సినిమా మాత్రం. ఇట్ అక్కర్స్ విత్ వెరీ రేర్ మూవీస్, బట్ ఇట్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్ ఫర్ మీ. ఈ సినిమాలో నాగార్జున గారు చాలా కేర్ తీసుకున్నారని మీకు స్క్రీన్ మీద క్లియర్ గా కనిపిస్తుందండి. ఎందుకంటే స్టోరీ వెళ్లే విధానం మీకు అర్థమైపోయింది అనమాట. అఖిల్ ప్రీవియస్ మూవీస్ తో కంపేర్ చేసుకుంటే ఈ మూవీలో మీకు క్లియర్ కట్ డిఫరెన్స్ కనిపిస్తుంది. అండ్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ అఖిల్ యాక్టర్ గా చాలా ఇంప్రూవ్ అయ్యాడండి ఈ సినిమాతో మాత్రం. చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయ్యాడు ఈ సినిమాకి. అంటే నేను ట్విస్ట్లు రివీల్ చేయకుండా మీకు డైలాగ్ చెప్తా. ప్రపంచం అంతా దొంగనా కొడుకులండి. మెయిన్ క్లైమాక్స్ ఫైట్ బాగా వెళ్తా ఉంటది. ఆ ఫైట్ లో ఒక ట్విస్ట్ రివీల్ అవుతుందండి. ఫ్యూజులు ఎగిరిపోతాయి మీకు. ఈ మూవీలో విలన్ గా చేసిన అతను మాత్రం చాలా బాగా చేశాడండి. మీకు ఒక టిపికల్ విలన్ లా కనిపించాడు అనమాట. ఐ మీన్ ఆ విలనిజం చూపించడంలో కూడా ఒక సాడిజం ఇదంతా భలే ఉంటది. విలన్ ఎవరో కూడా నేను రివీల్ చేయను. One word about this movie is Lenin is a proper launch for Akkineni Akhil. Hope this success continues for him for many more movies. So నాగార్జున గారు ఈ కేర్ ఏదో ఒక 4-5 ఏళ్ళు ముందే తీసుకుని ఉంటే అఖిల్ ఈ పాటికే పెద్ద హీరో అవుతుందేమో అనిపించింది నాకు ఈ సినిమా చూసినాక. మీరు ఈ మూవీ చూసారా? మీకేలా అనిపించింది? కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మూవీ రిలేటెడ్ కాంటెంట్ కోసం ఫాలో సినిమా విత్ సాయి.